ఇశ్రాయేలుగా పరివర్తన దేవుని అద్భుత ప్రణాళిక. యాకోబు ఒక మోసగాడు. అయినా దేవుడు అతన్ని ఇశ్రాయేలుగా మార్చి ఒక గొప్ప జాతికి నాయకుడిగా చేశాడు. ఈ మార్పు ఒక్క రాత్రిలో జరగలేదు, కాని 21 సంవత్సరాల కష్టమైన ప్రయాణం ద్వారా సాధ్యమైంది. 21 సంవత్సరాల పరివర్తన ప్రయాణం. హారానులో యాకోబు తన మామ లాబాను ద్వారా చాలా మోసాలు, కష్టాలు అనుభవించాడు. లాబాను అతన్ని పదే పదే మోసం చేసి కూలిని కూడా మార్చాడు. ఆదికాండము 29 నుండి 31. ఈ 21 ఏళ్ల బాధలు, అవమానాలు యాకోబులోని స్వార్థాన్ని తొలగించి దేవునిపై ఆధారపడటం నేర్పాయి. ఈ ప్రయాణం అతన్ని వినయవంతుడిగా, విశ్వాసవంతుడిగా మార్చింది. ఇశ్రాయేలుగా మారిన క్షణం. యాకోబు యబ్బోకు నది వద్ద దేవునితో లేదా దేవదూతతో రాత్రంతా పోరాడాడు. ఆదికాండము 32:24 నుండి 30. ఆ పోరాటంలో ఆశీర్వాదం కోసం పట్టుదలగా వేడుకున్నాడు. అప్పుడు దేవుడు అతని పేరును ఇశ్రాయేలు అని మార్చాడు, అంటే దేవునితో పోరాడినవాడు. ఈ సంఘటన యాకోబు జీవితంలో ఒక మలుపు. 21 ఏళ్ల కష్టాలు, దేవుని కృప, అతని విశ్వాసం అతన్ని మోసగాడు నుండి దేవుని ఎన్నికైన నాయకుడిగా మార్చాయి. దేవుడు మనల్ని కొన్నిసార్లు కష్టాల ద్వారానే మారుస్తాడు అని ఇది చూపిస్తుంది. దేవుని ఉద్దేశ్యం మరియు మన జీవితం. యాకోబు కథ నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, మనం పాపులమైన, బలహీనులమైన, దేవుడు తన ఉద్దేశ్యం కోసం మనల్ని ఉపయోగిస్తాడు. రోమా 9:13. యాకోబు పడిన బాధలు అతన్ని దేవుని ప్రణాళికకు సిద్ధం చేశాయి. అలాగే మన జీవితంలో ఎదురయ్యే బాధలు, వైఫల్యాలు దేవుని ప్రణాళికలో భాగమే. ఆయన మనల్ని శుద్ధి చేసి తన కీర్తి కోసం వాడుకుంటాడు.